अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। SS डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना फ्री चेकअप। टाइमिंग सुबह 11 बजे से रात 8 बजे तक। संडे ऑल्सो ओपन। यहाँ पर इम्प्लांट विद टीथ इन 3 डेज, लेजर ट्रीटमेंट, हॉलीवुड स्माइल डिजाइन, फ्लेक्सिबल डेंचर व दीगर ट्रीटमेंट किए जाते हैं। SS डेंटल केयर क्लॉक टावर बिसाइड रहमत मस्जिद, HR कॉम्प्लेक्स, फर्स्ट फ्लोर, SBI मेन ब्रांच रोड, महबूब नगर। मस्जिद DK अरुणा MP महबूब नगर, NM श्रीनिवास रेड्डी रुकन असेंबली महबूब नगर, मारूफ आलमदीन अल्लामा मौलाना अहमद नक्शबंदी की मरहूम निजामुद्दीन के वालिदैन को पुरसा। DK अरुणा MP महबूब नगर, NM श्रीनिवास रेड्डी रुकन असेंबली महबूब नगर, मारूफ आलमदीन अल्लामा मौलाना अहमद नक्शबंदी ने अमेरिका में हलाक हुए नौजवान मोहम्मद निजामुद्दीन के घर महबूब नगर के BK रेड्डी कॉलोनी को पहुंचकर उनके वालिद मोहम्मद हसनुद्दीन और भाई से मुलाकात करते हुए पुरसा दिया और निजामुद्दीन के इंतकाल पर अफसोस का इजहार किया। इस मौके पर DK अरुणा MP और रुकन असेंबली NM श्रीनिवास रेड्डी ने मरहूम के वालिद को तयक़ुन दिया कि वो निजामुद्दीन की मैयत को महबूब नगर लाने के लिए मुमकिना मदद करेंगे। DK अरुणा ने जनाने में पहुंचकर मरहूम की वालदा को भी पुरसा दिया। अल्लामा मौलाना अहमद नक्शबंदी ने कहा कि मरहूम निजामुद्दीन एक मायनों में शहीद हुए हैं। उन्होंने मरहूम की मग़फ़िरत और लवाहिक़ीन के लिए सब्र जमील के लिए रिक़त अंगेज़ दुआ की। इस मौके पर दीगर क़ायदीन सादुल्ला जुनैदी, मोहम्मद तकी हुसैन तकी कन्वीनर मिली महाज, अब्दुल्ला सुन्नी एडवोकेट कन्वीनर लीगल सेल, सिराज कादरी DCC जनरल सेक्रेटरी, साबिक़ काउंसलर पाशा, राशिद खान, अमजद, क़ायदीन मुआइज़ के अलावा दीगर भी मौजूद थे। महबूब नगर చెందినటువంటి జహీరుద్దీన్ నిజాముద్దీన్ మన మహబూబ్ నగర్ చెందినటువంటి మన మహబూబ్ నగర్ టౌన్లో హసనుద్దీన్ గారి కుమారుడు నిజాముద్దీన్ అమెరికాకు దాదాపు 10 సంవత్సరాల కిందట చదువు రీత్యా ఆ తర్వాత ఉద్యోగ రీత్యా అక్కడే ఉంటున్నాడు. 2-3 రోజుల కిందట త్రూ సోషల్ మీడియా తెలిసింది నిజాముద్దీన్ని పోలీసులు కాల్చి చంపినారన్నట్టుగా మీడియాలో అందరూ కూడా చూడడం జరిగింది. అంతవరకు కూడా అబ్బాయి చనిపోయి దాదాపుగా 3rd నాడు ఇన్సిడెంట్ జరిగిందని తెలుస్తున్నది. మరి అది చాలా ఆలస్యంగా కూడా ఈ అంశము బయటికి రావడం జరిగింది. వారి స్నేహితులు ఫోన్ చేసి వారి పేరెంట్స్కి చెప్పాలని కోరిందని, ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పిందని, ఆ తర్వాతనే ఈ విషయాలు బయటికి తెలిసినాయి. మరి ఆ అబ్బాయి మరి నిజాముద్దీన్ గూగుల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. చాలా మంచివాడు, చాలా డిసిప్లిన్ కలిగినటువంటి అబ్బాయి. అంటే అటువంటి విధంగా వాళ్ళ పేరెంట్స్ మరి చెప్తున్నారు, ఎక్కడ కూడా పొరపాటు చేసేటటువంటి వ్యక్తి కాదు మా అబ్బాయి అని చెప్తున్నారు. మరి అక్కడ పోలీసులు ఏదో ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి నేబర్స్ కాల్ చేస్తే వచ్చినప్పుడు మరి ఆ తర్వాత జరిగినటువంటి ఆ ఘటనలో ఆ అబ్బాయిని మరి షూట్ చేస్తే ఆ అబ్బాయి చనిపోయినట్టుగా మనకు పెద్ద ఎత్తున మరి ఈరోజు అన్ని చోట్ల కూడా వార్తల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి వార్త. బట్ ఆ అబ్బాయి ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడే చెప్పడం జరిగింది. మేము వాళ్ళ పేరెంట్స్ని కలవడానికి వచ్చినాం. ఇక్కడ మొన్న తెలిసిన వెంబడే ఫోన్లో మాట్లాడినాం, విషయాలన్నీ కనుక్కున్నాం. ఇమ్మీడియట్గా మరి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి విషయాన్ని తెలియజేసినాం, మెయిల్ పంపినాం. అదేవిధంగా తొందరగా ఈ విషయాలు తెలుసుకోవడమే కాకుండా తొందరగా అబ్బాయి బాడీని కూడా మరి ఇండియాకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి కోరడం కూడా జరిగింది లేఖల ద్వారా. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతున్నట్టుగా బాడీని ఇక్కడి నుంచి తేవడానికి ఖర్చును భరించేటటువంటి పరిస్థితిలో మేము లేవు. మా అబ్బాయే మా కుటుంబానికి అంతా అక్కడి నుంచి తను పని చేస్తూ ఆ డబ్బులు పంపితే మేమందరం కూడా మా కుటుంబాన్ని పిల్లల్ని చదివించుకోవడం అంతా చేసేవాళ్ళము. మాకు ఇప్పుడు ఎర్నింగ్ పర్సన్ ఆయన్నే. మరి మేము అక్కడికి తెచ్చుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది. ప్రభుత్వం ద్వారానే నా బాడీని ఇక్కడ తెప్పించేటటువంటి విధంగా ఏర్పాటు చేయమని వాళ్ళు కోరుతున్నారు. మరి తప్పకుండా ఆ విషయంలో మేము చొరవ తీసుకుంటాము, ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. ఈ విషయాలు చెప్పడం జరిగింది. బాడీ కూడా తొందరగా వచ్చే విధంగా మళ్ళీ నేను ఎల్లుండి ఢిల్లీ వెళ్తున్నాను. సో వెళ్ళినప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో మాట్లాడి మరి అక్కడ బాడీ తేవడానికి ఇంకా ఆలస్యం కాకుండా త్వరగా బాడీని ఇక్కడ తీసుకొచ్చేటటువంటి విధంగా ఆ విధమైనటువంటి విధంగా మేము
ప్రయత్నం తప్పకుండా చేస్తామని వారికి చెప్పడం జరిగింది. సో అంటే వారు చెప్పినట్టు ఇప్పుడు లింక్డ్ఇన్లో ఆ అబ్బాయి కొన్ని అంటే అంటే ఆ ఇన్సిడెంట్ కాకముందు ఆ అబ్బాయి కొన్ని లింక్డ్ఇన్లో పెట్టినాడు, తన పడుతున్నటువంటి బాధన లింక్డ్ఇన్లో పెట్టినాడు. అక్కడ తనను హరాస్ చేస్తున్నారని, నన్ను రేసింగ్ హరాస్మెంట్ చేస్తున్నారని, వర్క్ ఫ్రాడ్ అని, నన్ను బాగా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారనేటటువంటి విషయాన్ని అబ్బాయి పెట్టినటువంటి లింక్డ్ఇన్లో పెట్టిన మెసేజ్ ద్వారా అర్థమవుతా ఉంది. మరి అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఆ విధమైనటువంటి భావన ఆ అబ్బాయి ఎందుకు అట్లా ఫీల్ అవుతున్న విషయాలు అన్నింటిపైన కూడా మరి అక్కడ ఉన్నటువంటి వారు ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్లో చెప్తే తప్ప మనకు తెలిసేటటువంటి అవకాశం కూడా లేదు. తప్పకుండా వీటన్నిటిపైన కూడా విచారణ జరిపించాలని మేము అక్కడ ఉన్నటువంటి మన కాన్సులేట్ జనరల్ అయినటువంటి శ్రీకర్ రెడ్డి గారు అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్ జనరల్గా ఉన్నారు. మరి వారితో కూడా మాట్లాడి విషయాలన్నింటిపైన కూడా మరి వివరాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసే విధంగా మా యొక్క ప్రయత్నం పూర్తిగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఖచ్చితంగా మా శక్తి కొలది ప్రయత్నాలు చేసి ఆ అబ్బాయిని తొందరగా తీసుకొచ్చే విధంగా, అదేవిధంగా వారి యొక్క ఈ సంఘటన ఎందుకు అంటే పోలీసులు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చిన విషయాల్లో కూడా విచారణ జరిపి ఆ వివరాలు కూడా మాకు తెలపాల్సినటువంటి విషయంగా కూడా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అమ్మ ఇది 3rd రోజు ఇన్సిడెంట్, మనకు ఆల్మోస్ట్ 15 రోజులు తెలిసింది. సో మనకు తెలిసిన తర్వాతనే మనం దీన్ని పర్సూ చేస్తూ ఉన్నాం. సో దాని తర్వాత ఇప్పుడు ఈరోజు సాటర్డే సండే ఉంది మనకు. సో మండే రోజు మళ్ళీ పర్సూ చేస్తాం, వీలైనంత తొందరగా తెప్పించేటటువంటి ప్రయత్నం చేస్తాం. రోజులు అంటే మనం 2 రోజుల 3 రోజుల 4 రోజులు అనేది ఖచ్చితంగా మనం చెప్పలేము, తొందరగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. దుర్ఘటన జరిగి అక్కడ పోలీస్ వాళ్ళు కాల్చి చంపారన్న వార్త చాలా లేట్గా మనకు తెలిసింది. ఆ కుటుంబ సభ్యులు చాలా బాధతో ఉంటే పరామర్శించడానికి నేను గౌరవ ఎంపీ గారు శ్రీమతి డికే అరుణ గారు కూడా వచ్చినాం. ఈ వార్త తెలియగానే సెక్రటేరియట్లో పోయి అక్కడి నుంచి ఎంబసీని కాంటాక్ట్ చేయడం జరిగింది. అలాగే ఎంపీ గారికి వర్తమానం పంపితే వారు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ తోటి అక్కడ ఉన్న అధికారులతోటి మాట్లాడి విషయం కనుక్కునే ప్రయత్నం చేసిండ్రు. తర్వాత తొందరగా ఆ పార్థివ శరీరాన్ని అప్పగించి తొందరగా ఇండియాకు తీసుకురావాలన్న కృషి కూడా వారు చేస్తూ ఉన్నారు. ఈరోజు మేమిద్దరం కలిసి బాధితులను పరామర్శ చేయడానికి, వారి తల్లిదండ్రులను పరామర్శ చేయడానికి వచ్చినాం. రేపు ఢిల్లీలో వారు వెళ్తూ ఉన్నారు. అక్కడ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్లో ఉన్న ఆఫీషియల్స్ తోటి కూడా మీటింగ్ చేసి అసలు ఎందుకు ఈ కారణం అయ్యింది, ఎందుకు ఈ కాల్పులు జరిగినాయి, దాంట్లో ఇంత క్రూరంగా చంపాల్సిన అవసరం అక్కడ పోలీసులకు ఎందుకు వచ్చింది, లేదా అబ్బాయి ఏమన్నా చేశాడా, లేకుంటే ఇదేమైనా కుట్ర ప్రకారం జరిగిందా, పూర్తిగా వివరాలు కనుక్కోమని చెప్పి ఆ చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులు ఎంపీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీని వెనక ఉన్న కారణం ఏంటిది అనేది కూడా ఆ తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో గతంలో ఆ అబ్బాయి రాసుకున్నాడు, నా మీద రేషియల్ డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంది, నన్ను టార్చర్ చేస్తూ ఉన్నారు, ఏదో వేజ్కి సంబంధించిన అంటే జీతాలకు సంబంధించిన ఏదో ఫ్రాడ్ జరిగింది, దాని మీద నేను కంప్లైంట్ చేస్తూ ఉన్నా అని చెప్పి కూడా రాసుకున్నాడు. సో దీనంతా ఏదో తెలియని కోణాలు దీంట్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ నిజాయితీగా ఎంక్వైరీ చేసి నిజాలు నిర్దేశన చేయాలి. దానికి మన భారత ప్రభుత్వ అధికారులు ఎక్కడైతే అక్కడ కౌన్సిల్ జనరల్ అక్కడ మన శ్రీకర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మనకు అన్ని నిజాలు తెలుస్తాయి. అంతేకాకుండా బాడీని ఇండియాకు తీసుకురావడంలో ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు బాధతో ఉన్నారు, వాళ్ళ ఖర్చును కూడా భరించలేరు. ఎందుకంటే ఉన్న ఒక్క కొడుకు, పెద్ద కొడుకు ఆర్జించే వ్యక్తే ఈరోజు చనిపోయి ఉన్నాడు. వీళ్ళు కూడా రిటైర్డ్ పర్సన్స్ వీళ్ళు, కాబట్టి ఆ ఖర్చు కూడా ప్రభుత్వమే భరించేటట్టుగా చేయమని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మొత్తానికి అయితే ఆ కుటుంబానికి ఎనలేని బాధ, ఆ బాధ సమయంలో వాళ్ళకు అండగా మేము నిలబడతాం. నేను కానీ ఎంపీ గారు కానీ వారికి ఏ రకమైన సహాయ సహకారాలు అవసరం ఉన్నా దగ్గరుండి అవి పూర్తి చేయడానికి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. साल से अमेरिका में मुकीम थे और जो है माशाल्लाह इंतहाई मेहनतकश और इंतहाई ज़हीन, इंतहाई काबिल नौजवान जो मोहम्मद निज़ामुद्दीन, आज हम उनके घर आए हुए हैं। उनके वालिद मोहतरम को और उनके भाई को और उनके अफराद ख़ानदान को पुरसा देने के लिए आए हैं
کیونکہ محمد نظام الدین صاحب کو جو ہے ایک بہت ہی زیادہ تکلیف دہ خبر کے ساتھ ہمیں اطلاع ملی ہے کہ ان کو امریکہ میں کسی ناگزیر حالات میں جو ہے شوٹ کر دیا گیا اور جن کے جسم پر 4 گولیاں چلائی گئی، جس کے بعد وہ شہید ہو گئے ہیں۔ اور جو ہے وہاں کے جو کچھ حالات جو سننے کے بعد محسوس ہو رہا ہے کہ اللہ تعالیٰ مظلوم کی مغفرت فرمائے اور اس شہید کو اللہ درجات بلند فرمائے اور ان کے والد کو، ان کے والدہ کو، ان کے بھائی کو، ان کے افراد خاندان کو اللہ جو ہے صبر جمیل عطا فرمائے۔ محمد نظام الدین صاحب کی باڈی لانے کے لیے مسلسل ہمارے پولیٹیشنز کوشش کر رہے ہیں اور ابھی ہماری ملاقات جو ہے MP صاحبہ سے اور MLA صاحب سے بھی یہیں پر ہوئی ہے اور انہوں نے بھی یہ تیقن دیا ہے کہ کوششیں تمام جو ہے لوگوں کی طرف سے ہو رہی ہے اور وہ بھی اس میں جو ہے اپنی پارٹیسپیٹ کر رہے ہیں۔ تو میں جو ہے اس موقع پر 2 چیزیں جو اہم گزارشات ہے وہ کرنا چاہتا ہوں۔ انڈین ایمبیسی سے میری گزارش ہے کہ جلد سے جلد جو ہے محمد نظام الدین صاحب کی باڈی کو ان کے والدین کے حوالے کرنے کی کوشش کی جائے۔ اس کے لیے جو بھی مناسب کوشش ہوتی ہے وہ انڈین ایمبیسی سے ہماری گزارش ہے، ریکویسٹ ہے کہ اس کو جلد سے جلد کریں تاکہ ان کے والدین کا جو غم ہے، جو صدمہ ہے، وہ جو ہے بہت زیادہ ہے اور اس میں ان کو راحت نصیب ہو، ان کے بچے کا آخری دیدار کرنے کا ماں باپ کو جو ہے موقع ملے، ان کے افراد خاندان کو موقع ملے، کیونکہ بچہ 10 سال سے جو ہے امریکہ میں مقیم ہے اور جو ہے باڈی کیونکہ تقریباً آج 17-18 دن مکمل ہو چکے ہیں، شہادت کے بعد سے 18 دن مکمل ہو چکے ہیں اور جتنا جلدی ہو سکتا ہے باڈی اگر محبوب نگر پہنچ جائے تو یہ ہم آپ کے شکر گزار رہیں گے۔ دوسری چیز یہ ہے کہ جو والدین اپنے بچوں کو امریکہ یا ادر کنٹریز میں جو ہے اسٹڈیز کے لیے یا دیگر چیزوں کے لیے بھیجے ہوئے ہیں تو میں والدین سے خواہش کروں گا کہ اپنے بچوں کے حالات پر مکمل نظر رکھیں، بچوں کو بار بار ان کے وہاں کے حالات، ان کی وہاں کی کیفیات پوچھتے رہیں اور اگر کوئی ایسی سنجیدہ صورتحال نظر آتی ہے تو بہتر ہے، اگر کوئی ٹینشن ہوتی ہے، تکلیف دہ مراحل ہے تو ذمہ داروں سے، ایمبیسی سے، وہاں کے جو ذمہ دار ہیں ان سے برابر کانٹیکٹ کرتے رہیں تاکہ ہمارے بچوں کے ساتھ جو ظلم ہو رہا ہے، جو زیادتی ہو رہی ہے، جو ان پہ گولیاں چلائی جا رہی ہے، کئی ایسے واقعات دیکھنے میں اور اس سے پہلے بھی کئی ایسے واقعات ہوئے ہیں، بچوں کو جو ہے چوراہوں پہ مار دیا گیا، ہمارے بچوں کو جو ہے کالجز میں مار دیا گیا، گھروں میں مار دیا گیا، ہوٹلز میں مار دیا گیا، تو اس کے باوجود بھی ہمارے بچوں میں جو ہے جو بے چینی ہے، اس وجہ سے جو تکلیف ہے وہ جو ہے ماں باپ اس کو محسوس کریں اور بر وقت اس کی کارروائی کریں، ذمہ دار حضرات سے کانٹیکٹ کریں اور پھر اپنے بچوں کی جان بچانے کی حد تک امکان کوشش کریں۔ پھر میں تیسری گزارش ہمارے ہندوستان کے تمام نوجوانوں سے خواہش کروں گا، دیکھیے اللہ نے آپ کو اگر قابلیت دیا ہے، صلاحیت دیا ہے، اپنی قابلیتوں اور صلاحیتوں کا صحیح استعمال کریں، اپنے ملک میں اپنی کمائی کا ذریعہ بنائیں۔ اتنے دور سالوں تک ماں باپ سے دور رہنا اور پھر ایسے پیچیدہ حالات سے گزر کے اپنی زندگیوں کو اس قدر جو ہے تکلیف میں مبتلا کرنا، یہ کوئی عقل مندی نہیں ہے۔ لہٰذا ہم سب سے ریکویسٹ کرتے ہیں اور جو بیرون ملک جتنے بھی ہمارے نوجوان ہیں ہم ان سے بھی خواہش کرتے ہیں اپنی جان کا تحفظ کا پہلا انتظام کیجیے، اپنی سیکیورٹی کا انتظام کیجیے، خوشحال زندگی گزارنے کی کوشش کیجیے۔ جب کہیں آپ کو پیچیدہ حالات آئے تو وہاں کے ذمہ داروں سے، وہاں کے قانون دانوں سے، وہاں کے حکمرانوں سے آپ جو ہے برابر اپنی جان کے تحفظ کے لیے پہلی کوشش کیجیے اور کسی چیز کو بھی نظر انداز کرنے کی کوشش مت کیجیے۔ میں محترم حسن الدین صاحب جو ہمارے نظام الدین کے والد ہیں اور ان کے بھائی ہیں اور ان کے والدہ ہیں، افراد خاندان ہیں، سب کے لیے میں اللہ کی بارگاہ میں صدقے دل سے دعا کرتا ہوں، اللہ ان کو صبر جمیل عطا فرمائے، اللہ ان کو صبر جمیل عطا فرمائے، اللہ ان کو صبر جمیل عطا فرمائے، اللہ ان کے بیٹے کی شہادت کو شہادت کا درجہ، قبولیت کا درجہ عطا فرمائے اور بیٹے کی لمحہ لمحہ اللہ مغفرت فرمائے، درجات بلند فرمائے، جنت میں اعلیٰ جگہ ہم نصیب فرمائے، برحمتی کا یا ارحم الراحمین والحمد للہ رب العالمین۔ اگر آپ ہمارا یہ ویڈیو YouTube پر دیکھ رہے ہیں تو سبسکرائب کرنا نہ بھولیں اور بیل آئیکن دبائیں، اور اگر آپ ہمارا یہ ویڈیو فیس بک پر دیکھ رہے ہیں تو پیج کو لائک کریں اور فالو کریں۔